కడవరి దినాలలో శరీరాలు మాత్రమే చర్చికి వస్తున్నాయి కానీ ఆత్మలు చర్చికి రావట్లేదు. శరీరాన్ని మాత్రమే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం కానీ ఆత్మను మాత్రం పరిశుద్ధంగా ఉంచుకొనటం లేదు. ఈరోజు చూడండి, మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, పొద్దున్న లెగిచి ఇల్లు ఊడ్చుకుందామనే దాని మీద ఉన్న శ్రద్ధ మనస్సులో ఉన్న ఈ కుళ్ళు కుతంత్రాలను ఊడ్చిపడేయాలి అన్న దాని పట్ల లేదు. మనకి అంట్లను శుభ్రంగా తోముకోవాలి అనే దాని పట్ల ఉన్న ఆసక్తి మనస్సును శుభ్రంగా, నాలుక నుండి ఉద్భవించే మాటలను శుభ్రంగా చూసుకోవాలి అనే దాని పట్ల లేదు. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏమన్నాడో దయచేసి చదవగలరు. నిష్ఫలమైన అనగా నిష్ఫలమైన అంటే ఫలము లేని, ఉపయోగము లేని అని అర్థం. ఫలము అంటే పండు, నిష్ఫలము అంటే పండు లేదు అంటే ఉపయోగం లేదనమాట. మూడుది, గొడ్రాలుది అంటే పనికిరాని విషయాల పట్ల, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, పనికి మాలిన విషయాలలో మీరు ఏకీభవించకండి, పనికి మాలిన విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించకండి, పనికి రాని దాని పట్ల మీరు ఏకీభవించకండి.